సో వాళ్ళు ప్రజా దర్బార్కి అయితే స్వాగతం. వచ్చి రాగానే మనకి కాల్ కూడా వస్తుంది. అండ్ ఫస్ట్ అయితే మనం కాల్ అటెండ్ చేద్దాం. ప్రజా దర్బార్ అంటే తెలుసు కదా, మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో మీ సమస్యలు చెప్పుకోవడానికి మాకు కాల్ చేయొచ్చు, మేము అందుబాటులో ఉంటాము. అండ్ దీనికంటూ మేము ఒక సొల్యూషన్ కూడా మీకు చెప్తాము. సో ఫస్ట్ అయితే ఒక కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో 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 సో కాల్ కట్ అయింది. కాలర్ మరి మళ్ళీ కాల్ బ్యాక్ చేసే అవకాశాలు ఉండొచ్చు. అండ్ ఈరోజు అయితే మనం చూస్తూనే ఉన్నాము ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది. అండ్ కాల్ వస్తుంది, చూద్దాం. హలో 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 మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. ఎవరండి? మేము వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. డిఎస్సి ఆస్పిరెంట్ నేను. ఓకే అండి, చెప్పండి. అది మీరు కేసు వేస్తా అని చెప్పేసి వెళ్ళారు అని తెలిసింది. అంటే మధ్యాహ్నం స్టూడియో కాల్ చేస్తేనే తెలిసింది. అది ఏమవుతుంది అని అంటున్నారండి. యాక్చువల్గా మేము వేయడానికి ప్రయత్నాలు చేశాము, కానీ ఏమైందనంటే ఎవరు అడ్వకేట్స్ అది తీసుకోలేదు. కానీ మీ సైడ్ అడ్వకేట్ అయితే ఉన్నారు కదండి, ఆయన చూసుకుంటున్నారు. ఆల్మోస్ట్ కొంచెం ఆయనతో మాట్లాడడం జరుగుతుంది. సో ఆయన మనీ ఇస్తే కానీ మేము కేసు వేయలేమని అంటున్నారు మేడం. ఆల్రెడీ ఇప్పుడు కోర్టులో కేసు వేశారు కదండి, పిటిషన్ 10 మంది వేశారు కదా, ఆ 10 మందితోని కేసు రన్ చేస్తున్నారు. 10 మందితోటే మళ్ళీ నార్మలైజేషన్ కేసు వేద్దాం అనేసి అనుకున్నారు. ఓకే, ఇంకా అది లేట్ ఉంది కదా మనకి, 28th కదా, ఆగస్టు 28th కాబట్టి మనం ముందుగానే వచ్చేలాగా బెంచ్ మోషన్ లోకి ఆ నార్మలైజేషన్ కేసు వేసి తీసుకొద్దాం అనేసి అని సార్ అన్నారంట, కర్ణాటక సార్. ఓకే, అయితే మీకు ఒకటి అంటే కేసు పెట్టేటప్పుడు నోటిఫికేషన్స్ ఉన్నాయి కదండి, నోటిఫికేషన్స్ పడ్డప్పుడు అందులో ఉందా నార్మలైజేషన్ లేకపోతే, అంటే నార్మలైజేషన్ లేకపోతే నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయొచ్చు అని ఎక్కడైనా నోటిఫికేషన్లో ఇచ్చారా? ఎక్కడైనా పాయింట్ అయితే లేదు, కానీ అది నార్మలైజేషన్ అనేది షిఫ్ట్ వైజ్ జరిగే ప్రతి ఎగ్జామ్ కి చెయ్యాలి అనేది ఒక రూల్ ఉంది. అయితే ఎప్పుడైనా సరే కానీ వన్స్ మనం ఆ పాయింట్తో వెళ్తున్నాము అని అంటే ఖచ్చితంగా ఒకటి ఏంటిది అని అంటే మాత్రం నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా ఇస్తారు, చాలా క్లియర్గా పాయింట్ టు పాయింట్. అందుకే వాళ్ళు ఇస్తారు, అన్ని పేపర్లు ఉంటుంది మనం చదువుకోవడానికి కూడా. ఆ పాయింట్ టు పాయింట్లోనే మనకు ఉంటుంది అనమాట. ఏమని ఉంటుంది అని అంటే నార్మలైజేషన్ చేయకపోయినా నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయొచ్చు అనేది. అండ్ ఈసారి కొత్తగా పెట్టారు కదా, టెట్ ఇట్లా కంప్యూటర్ ఎగ్జామ్ ఈసారే కదా పెట్టింది, ప్రీవియస్గా ఎప్పుడు పెట్టలేదు కదండి ఇలా. పెట్టలేదు. సో ఈసారి ఎలా ఉండబోతుంది అనేది ఎవరికి తెలియదు. అండ్ అందులో ఏంటిది అని అంటే నిన్న ఎవరైతే అడ్వకేట్ వచ్చారో ఆయన ఏం చెప్పడం జరిగింది అని అంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఆ నోటిఫికేషన్ ఒకవేళ ఆ పాయింట్ కనుక వాళ్ళు అక్కడ మెన్షన్ చేసి ఉంటే అట్లా చెప్తే మాత్రమే మనము ఆ పాయింట్ తీసుకొని కేసు పిటిషన్ వేయగలం అనేది. అయితే మన తరపు కరుణాకర్ సార్ ఏమంటున్నారంటే ఒక ఎగ్జామ్ కి ఈజీగా వచ్చింది, ఒక ఎగ్జామ్ హార్డ్గా వచ్చింది. అది అనేది మన హక్కులకు భంగం వాటిల్లేలాగా ఉంది కాబట్టి దాని మీద కేసు వేయొచ్చు అనేసి అంటున్నారు. ఓకే, మనం ఒకరి ఎగ్జామ్ ఈజీగా వచ్చి ఒకరి ఎగ్జామ్ హార్డ్గా వస్తే మాకు స్కూల్ అసిస్టెంట్, ఇప్పుడు నాది స్కూల్ అసిస్టెంట్ సోషల్ మేడం. ఓకే అండి, స్కూల్ అసిస్టెంట్ సోషల్ అయితే నాకు ఇప్పుడు టెట్ లో వచ్చే మార్క్స్ నాకు ఒకవేళ ఇప్పుడు డిఎస్సి కానీ కాదు గురుకులకు కూడా 20% యాడ్ అవుతుంది. సో ఇక్కడ నాకు తక్కువ మార్క్స్ వస్తే నాకు అన్యాయం జరిగినట్టే కదా మేడం. హార్డ్గా వచ్చి నాకు తక్కువ మార్క్స్ వచ్చి ఈజీగా వచ్చి ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి సెషన్స్ వైజ్ జరిగింది కాబట్టి. అంటే మీరు ఏమంటున్నారు, ఒక నిమిషం, మీరు ఒక టైం షిఫ్ట్ లో రాశారు, ఇప్పుడు వేరే అమ్మాయి ఇంకొక షిఫ్ట్ లో రాశారు అనుకుందాం, వేరే షిఫ్ట్ లో రాశారు, సోషల్ సబ్జెక్టే రాశారు ఫర్ ఎగ్జాంపుల్. కానీ అమ్మాయి కానీ మీకు పేపర్ హార్డ్ వచ్చి అమ్మాయికి పేపర్ ఈజీగా రావడం అంటున్నారా? అవును మేడం. ఓకే, అయితే అందరికి సేమ్ పేపర్ కాదా అండి? జస్ట్ క్వశ్చన్స్ మాత్రమే మనకి షఫుల్ అవుతాయి కానీ సేమ్ పేపర్ ఉంటుంది కదా, అలా లేదా? లేదు, ఒక స్కూల్ అసిస్టెంట్ టెట్ వాళ్ళకి ఒక 2 days 3 days జరిగింది ఎగ్జామ్. ఓకే, సో ఇదంతా నెట్ అనే ఎగ్జామ్ ఒక రోజులో జరగలేదు అంతేనా? టెట్
ఒక రోజులో జరగలేదు. ఓకే. ఎన్ని డేస్ జరిగిందండి? మార్నింగ్ షిఫ్ట్ లో ఒక 2 days జరిగిందండి. మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, అట్లా 4 షిఫ్ట్స్ గా జరిగింది. ఓకే. 4 షిఫ్ట్ అంటే ఒకరికి ఈజీగా వచ్చింది, ఒకరికి హార్డ్ గా వచ్చింది, ఒకరికి ఈజీగా, ఒకరికి హార్డ్ గా. ఓకే. ఇప్పుడు ఈజీగా వచ్చిన వాళ్ళు ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకుంటే డిఎస్సి లో వాళ్ళకి ప్లస్ అవుతుంది. అదే విధంగా గురుకుల కూడా అంటే డిఎస్సి లో ప్లస్ అవుతుందా అండి ఎక్కువ మార్కులు వస్తే? ప్లస్ అవుతుంది, 20% యాడ్ చేస్తారు. ఓకే. టెట్ మార్క్స్ డిఎస్సి లో 7.5 మార్క్స్ మీన్స్ డిఎస్సి కి ప్లస్ 1 మార్క్. అట్లా ఎన్ని మార్క్స్ వస్తే అన్ని 7.5 అంటే 1 మార్క్ కదా, అట్లా 20% వెయిటేజ్ ఉంటది. ఓకే. సో దీని వల్ల కూడా ఒక్కొక్కసారి జాబ్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదండి? లాస్ అయ్యే ఛాన్స్ ఉంటది కాబట్టి ఖచ్చితంగా నార్మలైజేషన్ చేసి మాత్రమే మనకి రిజల్ట్ ఇవ్వాలి, టెట్ రిజల్ట్. అది ఇప్పుడు సార్ ఏమంటున్నారట అంటే నాకు కూడా తెలీదు, కేసు వేసిన వాళ్ళ గ్రూప్ లో మాట్లాడితే నేను కాల్ చేసి మాట్లాడాను వాళ్ళతో. అయితే ఏమంటున్నారట అనంటే సారు, ఇది ఎట్లయినా మానవులకి జరిగే కొన్ని హక్కులు ఉంటాయి కదా, ఆ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది, దాని ప్రకారమైనా మనం కేసు గెలిచే అవకాశం ఉంటది అని అంటున్నారంట. ఓకే. మీరు మధ్యాహ్నం కాల్ చేస్తే మీరు ఆ కేసు మీదనే తిరుగుతున్నారని చెప్పేసి ఒక సార్ చెప్పారు. అంటే కాల్ లిఫ్ట్ చేశారు ఆ సార్ చెప్పారు. అయితే మీరు కేసు మీదనే వెళ్తున్నారు అని అంటే మా కేసు మీదనే వెళ్ళారేమో అని నేను అనుకున్నాను. ఓకే అండి. యాక్చువల్గా చెప్పాలంటే మేము కేసు వేయడానికి ట్రై చేసాము మీ సైడ్ నుంచి మాట్లాడడానికి. సో ఏ అడ్వకేట్ కూడా ముందుకు రాకపోవడంతో ఓకే మీ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ అవుతున్నాం, మాట్లాడుతున్నాము. వాళ్ళు అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు కేసు గురించి. అండ్ ఆల్రెడీ చూసాం కూడా మనం ఏం జరిగింది హైకోర్టులో అనేది మనం చూసుకున్నా కూడా ఒకటే ఉంది. బెంచ్ మోషన్ లెక్క తీసుకుని వెళ్తాం, ఒకే రోజులో ఇచ్చేస్తామని అంటున్నారు మేడం. అందరూ అనేటోళ్ళే కానీ అవి లీగల్గా జరగాలి, అది జరిగే ఛాన్సెస్ ఉండాలి కూడా. అండ్ వన్ మోర్ థింగ్, ఈరోజు డిఎస్సి ఎగ్జామ్ రాసారా అండి? నాది అయిపోయింది మేడం, మొన్ననే అయిపోయిందా? సో ఒక్కరోజేనా అండి? డిఎస్సికి పెద్ద ప్రాబ్లం లేదండి, ఒకే డిస్ట్రిక్ట్ కి ఒకే పేపర్, ఓకే. డిస్ట్రిక్ట్ వైజ్ కాబట్టి. ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే కదా అండి? కంప్యూటర్ బేస్డ్ అయినా కూడా డిస్ట్రిక్ట్ మొత్తానికి ఒకే రోజు. డిస్ట్రిక్ట్ మొత్తానికి ఒకే రోజు అంటే మీరు సోషల్ సబ్జెక్ట్ అన్నారు కదా? అవును మేడం. సో డిఎస్సి మొత్తం స్టేట్ అందరికి ఒకటే రోజు జరిగిందా లేకపోతే వేరు వేరు రోజులు జరిగాయా? కొన్ని డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకొని ఆ రోజు ఒక రోజు పెట్టారు. ఓకే. సో పేపర్ ఎలా వచ్చిందండి? ఈజీగా వచ్చిందా, టఫ్గా వచ్చిందా? కొంచెం చదివిన వరకు అయితే నేను మొత్తం సబ్జెక్ట్ కంప్లీట్ చేయలేదండి. మొన్న June 12 రోజు రిజల్ట్ వచ్చిన రోజే నేను టెట్ క్వాలిఫై అయ్యాను. ఓకే. నాకు దానికి మనకి టైం చాలా తక్కువ ఉంది. దాదాపు ఎన్ని బుక్స్ చదవాలండి మీరు టెట్ అంటే డిఎస్సికి? దాదాపు ఒక 40 ఉంటాయి మేడం. అంటే 40 బుక్స్? 40 బుక్స్ కంప్లీట్ గా చదవాలి. చదివారా అండి 40 బుక్స్? 40 కంప్లీట్ అవ్వలేదు మేడం అసలు. ఓకే. అసలు చాలా కష్టం. డిఎస్సికి అండ్ టెట్కి ఎంత టైం పట్టింది? ఎన్ని డేస్ గ్యాప్ ఉండే? దాదాపు నేను మిడిల్ లో ఏం ఎగ్జామ్స్ రాయలేదు మేడం. ఓకే. నేను ఒక పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండే, అది ఒకటి దానికి ప్రిపేర్ అయ్యాను. దానికి ఒక 10 days ప్రిపేర్ అయ్యాను. అవి తీసేస్తే ఒక 14 days టైం ఉంది మేడం. ఒక 14 days టైం. ఎందుకంటే వీళ్ళు ఇంత పోరాటం చేస్తున్నారు కదా, మనకి టైం ఇస్తారేమో అని చెప్పేసి నేను ప్రిపేర్ అయ్యాను దానికి. ఓకే. సో ఇది సిచ్యువేషన్ ఏంటిది అని అంటే మాత్రం పాపం ఆమె 14 days పట్టిందంట. 14 daysలో 40 బుక్స్ చదవడం అనేది అసలు ఇంపాసిబుల్. ఒకవేళ చదివినా కూడా జస్ట్ ఇట్లా చదువుకుంటా పేపర్లు తిప్పేయాల్సిందే తప్ప ఏది ఒక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోలేని సిచ్యువేషన్ అనమాట. అంతేనా అండి? జస్ట్ పేపర్లు తిప్పడమే కదా 40 pages 40 బుక్స్ అంటే? చూసిందే చాలా తక్కువ, చదివింది చాలా తక్కువ. వెళ్ళి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని రాయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు మాకు. ఓకే. జస్ట్ ఆడున్న ఆప్షన్స్లో ఏదో ఒకటి పెట్టేసి వచ్చారు, అంతేనా అండి? అంతే అండి.
సో ఫస్ట్ గవర్నమెంట్ సైడే మీరు అంత పోరాటం చేశారు, కానీ స్టిల్ గవర్నమెంట్ ఒక రెస్పాండ్ ఏమని ఇచ్చిందనంటే అందరికీ పెద్ద పెద్దగా కనిపించేలా పెద్ద పెద్ద బ్యానర్లు వేసి ఆల్ ది బెస్ట్ డిఎస్సి మెగా అని చెప్పి ఏదో పెట్టేసి ఆల్ ది బెస్ట్ అని అందరికీ చెప్పడము. తర్వాతనేమో నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవ్వండి అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ నోటిఫికేషన్స్కి మీరు ప్రిపేర్ అవుతున్నారా మరి ఇప్పటి నుంచి? నెక్స్ట్ నోటిఫికేషన్ అంటే వాళ్ళు ఎప్పుడైనా సరే మేడం ఈ డిఎస్సి వాళ్ళని ఎలా యూజ్ చేసుకుంటారు అని అంటే, ఒక ఎలక్షన్స్ కి మేమే ముందు కనిపిస్తాం, వాళ్ళకి డిఎస్సి ఆస్పిరెంట్స్ మాత్రమే కనిపిస్తారు. అంటే చాలా మంది రాసే వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళే మన టార్గెట్, వీళ్ళని యూజ్ చేసుకుంటే మనకి ఎక్కువ ఓట్లు పడతాయి అనేది ఒక టార్గెట్ ఉంటది. ఎప్పుడైనా సరే ఎలక్షన్స్ కి ముందు ఒక 6 months కి ముందు 1 year కి ముందు డిఎస్సి వేస్తారు మేడం. అంటే ఎలక్షన్స్ ముందు మాత్రమే డిఎస్సి ఇస్తున్నారు అంటారు, అంతేనా? అంతే మేడం. ఎందుకు అని అంటే ఎక్కువ మంది ఎక్కువ ప్రిపేర్ అయ్యేది డిఎస్సికి మాత్రమే, ఎక్కువ వీళ్ళే ఉంటారు కాబట్టి వీళ్ళ ద్వారా చాలా ఓట్స్ పడతాయి. వీళ్ళు ఇంకా కొంతమందిని మోటివేట్ చేసి వేపిస్తారు అని చెప్పేసి ఏ ప్రభుత్వం అయినా సరే 5 years అయిపోతుంది, ఇంకొక 6 months ఇంకొక 1 year ఉంది ఎలక్షన్స్ కి అనగా మాతో ఇక గేమ్ స్టార్ట్ చేస్తారు. అవును, మీరే కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా ఉన్నారు కదండి. దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు కదా తెలంగాణలో. సో టార్గెట్ నిరుద్యోగులేనా మేడం? అర్థం కాలేదు. అంటే టార్గెట్ నిరుద్యోగులను చేసుకున్నారా అంటున్నాను. ఓన్లీ టార్గెట్ ఎప్పుడు నిరుద్యోగులే ఉంటారు మేడం. ఇప్పుడు గెలిచింది కూడా కాంగ్రెస్, గెలిచింది కూడా నిరుద్యోగుల వల్లనే, కానీ వాళ్ళు ఆ విషయం మర్చిపోయారు. ఓకే, సో ఫైనల్గా మీ ప్రాబ్లం ఏంటిది? అది జస్ట్ ఒక డౌట్ కదా అండి, టెట్ నార్మలైజేషన్ చేస్తారా లేదా అనేది, అంతేనా? దానివల్ల క్యాన్సల్ నార్మలైజేషన్ మీద కేసు వేస్తే మనం గెలిచే అవకాశాలు నాకు తెలిసి 100% ఉంటుంది మేడం. ఉంటుంది, 100% 100% కాదు, యాక్చువల్ చెప్పాలంటే పక్కా ఉంటుంది. కానీ ఏంటిది అని అంటే నోటిఫికేషన్లో అది మెన్షన్ చేసిండ్రా, ఆ పాయింట్ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ లాజిక్ మీదనే. ఎందుకంటే జరిగేది కూడా ఇదే. ఎందుకనంటే ప్రీవియస్గా మనము ఆ కోర్ట్ కేసులో చూసినప్పుడు కూడా 10 మంది పిటిషన్లు వేశారు కదా, మరి ఏంటి సిచ్యువేషన్ అని కూడా అడిగారు. అండ్ తర్వాత ఎవరైనా వేరే ఎగ్జామ్స్ ఏమైనా రాస్తారా, హాస్టల్ వార్డెన్ కానివ్వండి, ఇంకా వేరే ఎగ్జామ్స్ అవి ఏమైనా రాస్తే ఆ హాల్ టికెట్స్ కూడా అటాచ్ చేయమని కూడా ఆయన అడగడం జరిగింది. అవును మేడం, అది ఆ రోజు ఆ హాల్ టికెట్స్ అడిగితే ఎలా, హాల్ టికెట్స్ మనం యాడ్ చేస్తే ఏ విధంగా వచ్చేదో రెస్పాన్సిబుల్. సో అది మీ అడ్వకేట్కి ఉండాలి. కానీ ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాను, ఏంటిదనంటే మీ సైడ్ కనుక ఖచ్చితంగా ఆ ఒక్క పాయింట్ కనుక మెన్షన్ చేసి ఉంటే మాత్రం పక్కా మీరు గెలిచే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఓకే మేడం, మీరు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా? ఒక్కసారి సార్తో ఏమైనా మాట్లాడగలుగుతారా మేడం? ఖచ్చితంగా అండి, మేము మా సైడ్ నుంచి ట్రై చేస్తాము, మాట్లాడతాము అండ్ మీకు ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటాము. అండ్ థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. సో ఇదన్నమాట, ఆల్మోస్ట్ మనకి డిఎస్సి వాళ్ళు కాల్